బేసిక్‌గా మన లైఫ్ స్టైల్‌లో ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే చేంజ్ అవుతూనే ఉంటుంది. బయట ఫుడ్ తినొద్దు. ఫిజికల్ యాక్టివ్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే కనుక మన ఒబేసిటీ కానీ, లేకపోతే అనవసరమైనటువంటి రోగాలన్నీ మన బాడీకి వస్తాయని చెప్తున్నా కూడా మనం అస్సలు వినం. కానీ ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఆటోమేటిక్‌గా మనం ఎంత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నప్పటికీ కూడా ఏవో కొన్ని డిసీజెస్, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మన హెల్త్‌కి వస్తూనే ఉంటాయి. బట్ ఈరోజు మాత్రం ఆహారం మాది, ఆరోగ్యం మీది అంటున్నారు. సో, నేనైతే ఆరోగ్య డైట్ దగ్గరికి వచ్చేసాను. సో, మరి ఈరోజు నాతో పాటు ఉన్న మా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మణ్ పుడి సార్ అండ్ అలానే టీమ్ కూడా ఉన్నారు. సో, మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఆరోగ్య డైట్. ఆహారం మాది, ఆరోగ్యం మీది. ఆహారం మాది, ఆరోగ్యం మీది. మీ లైన్ మేము చెప్పేసాం. అంతే. నిజంగా అంటే ఎంతమందికి హెల్త్ అనేది ప్రాబ్లం లేకుండా షుగరు, బీపీ, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, తర్వాత బాడీ మీద ఇచ్చింగ్ కానీ ఇలాంటివి చాలా వరకు సోరియాసిస్ అన్నీ కూడా చాలా వరకు పోతున్నాయి. అంటే ఆ మ్యాజికల్ హ్యాండ్స్తో మ్యాజికల్ ఫుడ్ని ఇలా ప్రొవైడ్ చేస్తూ మ్యాజిక్ చేసేస్తున్నారు అన్నిటినీ కూడా కదా. సో మరి ఈ రోజు మరి ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. సో ఏజ్ చూస్తే నాకు తెలిసి అరౌండ్ 50 కాదు. మీ ఏజ్ ఎంత అండి గురువు? 71. 71, 66. 71 అండ్ 60. ఓ మై గాడ్, నేను ఇంకా 50లోనే ఆగిపోయాను. అంటే ఏదైనా సరే ఆరోగ్య డైట్, ఆహారం అనేది ఏజ్ని కూడా కనిపించకుండా చేస్తుంది. నేనే కదా ఎగ్జాంపుల్, మీరే కదా. అందుకే మిమ్మల్ని చూసి చెప్పాను నేను. వెనక్కి వెళ్ళిపోతాను. కొంత ఏజ్ వచ్చిన తర్వాత నేను మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడున్న లుక్కి డైట్ చేయట్లేదు. సరే ఎక్కడ సార్ చెప్పండి. నీ ప్రొఫెషన్ ప్రకారం బయట తప్పదు, షూట్లు ఉన్నాయి. ఏదైనా మాకు కూడా కానీ ఒకటే, నేను ఒకటి ఉన్నాను మాత్రం గుర్తుంచుకుంటున్నావు. నువ్వు తినే ప్రతి ముద్దప్పుడు కూడా సార్ ఉన్నారులే అని చెప్పేసి తర్వాత మనం అలా మనకు డైట్ ఉందిలే, ఆరోగ్య డైట్ అని ఒక నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే టక్కుని డైట్కి వెళ్ళిపోతాంలే అన్న థాట్ లో ఉన్నాను నేను. అది మీ అందరికీ అంటే ఒక ధైర్యం రావడానికి 71 సంవత్సరం 66 సంవత్సరాలకు సంబంధించిన వీళ్ళ హిస్టరీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, పిల్లలు సెటిల్ అయిపోయారు. పిల్లల్ని సెటిల్ చేయడానికి వీళ్ళ ఒళ్ళు హోనం అయిపోయింది. ఇప్పుడు కూడా ఆ పిల్లలకు సంబంధించి వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి ఇవిడికి వేరే డిసీజ్ వచ్చేసిందండి. ఇక్కడ నరాలు కట్ అయిపోయి, కన్ను పోయి, ఎక్కువ ఆలోచన. అంటే పిల్లల మీద అంత ఆప్యాయత, అంత ప్రేమ. కానీ వీళ్ళంటే కూడా ఆ కూతురికి అల్లుడు కూడా నా దగ్గరకు తీసుకొచ్చి అప్పచెప్పి అంతే ప్రేమ ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని ఎక్కడో నాగర కర్నూలు దగ్గర ఒక విలేజ్ నుంచి తీసుకొచ్చి ఈ రోజునే మనకు అప్పచెప్పారు. 10 రోజులు చాలా హ్యాపీగా డైట్ చేశారు. మీరే వాళ్ళ మాటల్లోనే వాళ్ళ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈయనకి ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ ఉంది, ఆవిడకి ఏమేమి డిసీజులు ఉన్నాయి, మీరే అడిగి తెలుసు. హలో సార్, నమస్తే. నమస్కారం. మీ పేరు? మన్యం రెడ్డి. రెడ్డి సార్. సార్ అంటే ఇప్పుడు 71 ఇయర్స్, ఖచ్చితంగా షుగర్, బీపీ అనేది 50 తర్వాత వచ్చేస్తూ ఉంటుంది. బట్ మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఏ ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతున్నారు? నేను యాక్చువల్ వృత్తిరీత్యా టీచర్ను. నేను టీచర్. ఓకే. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఎంటర్ అయినప్పటి నుంచి నేను ఎట్లా ఎదిగానో ఒక చిన్న స్థాయి నుంచి నా వల్ల నేర్చుకున్న పిల్లలు, నా ఒక సబ్జెక్ట్ కాకుండా అన్ని సబ్జెక్టులో ముందుకు వెళ్ళాలని ఎప్పుడు ప్రేరణ చేస్తూ, పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారా, ఎప్పుడు డెవలప్ అవుతారు అనేటువంటి ఒక ఆలోచన నాకు ఎక్కువ ఉంటుండే. దానిలో భాగంగానే ఇంకొక చెడు అలవాటు కొడుకున్నది. మంచిదని కానీ చెడు అలవాటు నేను. ఎందుకంటే నా దగ్గర లేకుండా ఇతరులు ఎవరైనా అడిగితే, ఆర్థికంగా అడిగితే ఇంకోసారి నన్ను అడిగి హెల్ప్ చేయడము, వాళ్ళు ఇన్ టైం లేకపోవడం వల్ల కొంత టెన్షన్ పడడము, ఇలాంటి అలవాట్ల వల్ల నాకు టెన్షన్ పెరుగుతూ బీపీ, షుగర్ 2 స్టార్ట్ అయినాయి 2003లో. అప్పుడు నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి రెమెడీ హాస్పిటల్ నుండి అక్కడ ట్రీట్మెంట్ పొందినాను. డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు, వారి పుణ్యమని ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మళ్ళీ 2014లో కూడా సబ్ చెకప్ అని వస్తే 2 వాల్స్ బ్లాక్ అవుతున్నాయి, వాటిని వేసేస్తే నీ లైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయన్నారు. 2014 నుంచి ఉడికి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. డాక్టర్ ఉడికి అప్పుడు మెడిసిన్ అయితే సెట్ చేసిండు, అదే కంటిన్యూ చేస్తున్నాను. ఆయన ఒకటే చెప్పాడు, నీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయి, లేకపోతే అనవసరంగా అక్కడిక్కడ వచ్చి డబ్బులన్నీ ఎందుకు ఖర్చు పెట్టుకుంటావు అని చెప్పాడు. దాంట్లో భాగంగానే ఆ మెడిసిన్స్ వాడుతున్నాగానే ఈ షుగర్, బీపీ ఇంకా ఎక్కువగా అవుతూ వచ్చినాయి. ఇవన్నీ వాడుతున్నప్పటికీ మనకు లాస్ట్కు
ఒక 1 ఇయర్ నుంచి యశోద హాస్పిటల్కు వస్తున్నాము. ఆ యశోద హాస్పిటల్కి వస్తే ఆయన బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ హెవీ ఇవి ఇవ్వడం వల్లనో ఏదో ఆయన సిస్టమ్ వల్ల ఆయన ఇవ్వడం వల్ల ఏంటంటే షుగర్ కొంచెం కంట్రోల్కి వచ్చినట్లు అనిపించింది. ఈ లోపల లాస్ట్ మంత్ ఇక్కడికి ఆ ట్రీట్మెంట్ కొరికని వచ్చినాము. వచ్చి మళ్ళీ నా కన్ను ఆపరేషన్ ఇక్కడికి వస్తే మా అల్లుడు ఇందిరారెడ్డి గారు ఇట్లా కాదు, ఇక్కడ డైట్ కంట్రోల్ ఉంది, వెళ్ళి అక్కడ చూపించుకుంటే ఒకసారి మీకు ప్రాబ్లం ఎందుకు తెలుస్తుంది అని చెప్పి లాస్ట్ 10 days బ్యాక్ మేము లక్ష్మణ్ సార్ దగ్గరికి వచ్చినాము. వారు మా సబ్జెక్ట్ అంతా విని మా రిపోర్ట్స్ అని చూసి ఇవన్నీ పక్కకి పెట్టేసింది. ఈ ఫుడ్ వల్ల మీకు లాభం చేకూరుతుందని మాకు చెప్పడం జరిగిందమ్మా. అలాగే మేము 10 days నుంచి ఆ ఫుడ్ వాడుతున్నాము. దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు బాడీలో కొంత యాక్టివేషన్ వస్తుంది. నిద్ర నాకు ఎప్పుడంటే ఇప్పుడు వస్తుంది, నిద్ర కొంత తగ్గింది. తర్వాత మోషన్ ప్రాబ్లం ఉంటుండే, మోషన్ ఇప్పుడు 1 time క్లియర్గా అయిపోతున్నది. యాక్టివ్గానే ఉన్నట్లు ఉన్నానమ్మా. ఇప్పుడు నేను యాక్టివ్గా ఉన్నారు, మోషన్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఎప్పుడు నిద్రపోయే వాళ్ళు నిద్ర కూడా తగ్గింది, అలా పడుకోకుండా ఉండకుండా. అండ్ మరి షుగర్ ఎలా వచ్చింది? షుగర్ కంట్రోల్ అయిందా? షుగర్ సార్ వాళ్ళు చెప్పిన టాబ్లెట్స్ బంద్ చేశాను 10 days నుంచి. ఓ, షుగర్ టాబ్లెట్స్ వేయట్లేదు. వీళ్ళు చేసుకున్న ట్రీట్మెంట్ ప్రకారం బ్లడ్ టెస్ట్ అనేది పొద్దున పెట్టాము. నా బ్లడ్ టెస్ట్ రిజల్ట్ సార్ మీకేం లేదు, ప్రాబ్లం లేదు, తగ్గిపోతుంది అని అన్నారు సార్. 149, 150, 170 ఇలాగా ఇప్పుడు అలా వస్తుంది. వస్తుంది. ఏ టాబ్లెట్లు లేకుండా టాబ్లెట్స్ లేక కడుపు నిండా తింటూ మనం పంపించే ఆహార విధానం తింటూ ఆరోగ్య ఫుడ్ తింటూ నార్మల్ పొజిషన్ కి వచ్చేసింది, వితౌట్ మెడిసిన్, టాబ్లెట్స్ యూస్ చేయకుండా. అవును, సూపర్. హార్ట్ టాబ్లెట్స్ మాత్రం అది వాడాలి, ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ కి సంబంధించింది కాబట్టి అవి వాడుకుంటూ ఈ డైట్ చేసి షుగర్ మొత్తం మన ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్టే. బీపీ కూడా ఉంది కదమ్మా, బీపీ టాబ్లెట్స్ వాడుతున్నాను కాబట్టి బీపీది ఇంకా మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటాం. అది ఒకసారి టెస్ట్ చేసుకుంటే దానికి కూడా చెక్ పెట్టేయమంటారు, అంతే, అవి కూడా పక్కకు పడేయండి అంటారు. ఇంకా 10 days అయింది కదా, 10 days లో ఇన్ని మార్పులు అంటే గ్రేటే. అవును, ఎక్కడ మెడిసిన్ యూస్ చేసినా కూడా 1 month అయితే కానీ మనకు రిజల్ట్ తెలియదు. లేదంటే 29వ రోజు, రేపు అయితే 10 days. ఓ, ఇంకా 9 రోజులకి ఇంత మంచి రిజల్ట్. అమ్మగారిని అడగండి. అమ్మగారు, హలో అమ్మా, సరే అమ్మ, చెప్పండి. అంటే మీరు ఏ ప్రాబ్లంతో ఆరోగ్య డైట్ చేస్తారు? బీపీ షుగర్ పోయి దాని ప్రాబ్లంతో వచ్చినాం కదా. అదే ఇంతవరకు వేరే డాక్టర్తో మందులు వాడేది. ఆ వాడుతున్నప్పుడు కొంచెం 2-3 సంవత్సరాలు మంచిగానే ఉంది. ఈ మధ్య కాలంలో కొంచెం షుగర్ పెరిగింది. పెరిగినాక మళ్ళీ ఎక్కువైందని వచ్చినాం డాక్టర్ దగ్గరికి. వస్తే ఆయన మళ్ళీ ఇంకో టాబ్లెట్ రాసిండు, అంటే 3 పూటలకు రాసిండు అనమాట. రాస్తే అది ఆ టాబ్లెట్ వేసుకున్నాక 2-3 రోజులకే నాకు అన్నం చూసినా ఏది చూసినా వాంతికి వచ్చినట్టు అవుతుంది. అసలు తినాలనిపిస్తలేదు అన్నం, మెడిసిన్ వల్ల. తినాలనిపించే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. వస్తే ఆయన మళ్ళీ వేరే రాసినాడు. రాసినాక మేము మా బిడ్డ ఇంటికి వచ్చేసినాము. వస్తే వీళ్ళు ఏమన్నారంటే ఇంకా మందులు వద్దు, ఏమొద్దు, ఇంకా మందులు వాడలేదు మేము, అవి అట్లనే ఉన్నవి, వద్దు, ఇట్లా ఉంది కదా, ఇట్లా ఆరోగ్య డైట్ ఉంది, అక్కడికి ఒకసారి పోయి చూస్తే మీకు నచ్చితే వాడుకుందాము అని చెప్పి పోయిన వారం వచ్చినాం. ఓకే, మీకు షుగర్ బీపీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 5-6 సంవత్సరాలు అయింది. 5-6 సంవత్సరాలు. మరి చెవు నొప్పి అని చెప్పారు కదా? చెవుది చాలా రోజుల నుంచి ఉంది. ఫస్ట్ రావడం చెవుకు వచ్చింది. చెవు ఇట్లా విమానం మూత మోగినట్టు వచ్చింది. ఫస్ట్ మధ్యరాత్రిలో నాకు నిద్రలోనే వచ్చింది అనమాట. అది నొప్పిలాగా వచ్చి ఈవినింగ్ అంతా ఇల్లు అంతా తిరుగుతుంది మొత్తం అంతా సౌండ్. అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే నీకు చెవు లోపల నరము అతుక్కున్నది, అందు నుంచి అట్లా అవుతుంది అని చెప్పినాడు అనమాట. అంటే మొత్తం స్కానింగ్లు అన్నీ తీసేసినాక అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయన మందులు వాడినాక కొంచెం సాయికృష్ణకి వెళ్ళాం. ఆ మందులు వాడినాక తగ్గిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ నొప్పి రావడం స్టార్ట్ అయింది. కరోనా వచ్చింది కదా మధ్యకాలంలో. ఆ కరోనా నుంచి మందులు లేవు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ రాలేదు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనమాట. పోతే ఇట్లా ఈ పరిస్థితి ఇట్లా అయిందనమాట. ఇట్లా అయినాక ఇంకా ఈ వచ్చిన వారం రోజుల నుంచి సార్ వాళ్ళ డైట్ తీసుకుంటున్నాము. కాకపోతే నాకు అన్నం చూస్తే భయంకరంగా అనిపించేది. ఇప్పుడు అది లేదన్నమాట. ఇంకా లేదు, తింటున్నాం. మెడిసిన్ వాడుతున్నారా? అంటే ఇంకా షుగర్ టాబ్లెట్ తీసేసారు, షుగర్ తగ్గిపోయింది. కాకపోతే ఇంకా షుగర్ కొంచెం ఉంది, ఇంకా తర్వాత తగ్గుతుంది కాబట్టి తగ్గిపోతుంది చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు 9వ రోజు మేము వాడుతున్నాము. ఇక కొంచెం అట్లా ఏమనిపిస్తలేదు, ఏది చూసినా కొంచెం ఏమనిపిస్తలేదు.
మంచిగా ఉందన్నమాట. ఇప్పుడు బాగుంది. బాగుంది. ఇప్పుడు ఈ సౌండ్ అంతా తగ్గిందా? కొంచెం చెవుది ఉంటుంది అనమాట, కొంచెం నరాలది కదా ఇది, కొంచెం టైం 9 days అయింది. 22 days. లెఫ్ట్ కన్ను పనిచేసేవడం లేదు నాకు. అంటే ఈ కన్ను పొయ్యి కూడా నాకు దాదాపు 15 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు కనిపిస్తుందా మీకు అది? ఇది అస్సలు కనిపించదు. 15 సంవత్సరాల ఫుడ్ వల్ల ఏమైనా అయితే ఇది కరెక్టే అనిపించేది ఈ కన్ను నాకు, ఇదే మంచిగా అనిపించేది. రాను రాను ఇదేమైందంటే దీని ఎఫెక్ట్ దీనికి పడి ఇది కూడా ఒక 10% తక్కువైంది మళ్ళీ నాకు. కంటి చూపు అంత క్లియర్గా లేదనమాట ఇప్పుడు, ఇవి ఉన్న కన్ను కూడా. ఓకే. ఇదంతా ఏంటంటే మా డైటీషియన్ ఉన్నారు కదా, మీరు ఇందాక అన్నారు తీసి పడేయండి అని అంటారు. నేను అన్నాను ఆ మాట. నేను కేవలం వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ నాలుగు అలవాటైనటువంటి ఆ వంటకాలు వండి రుచికరంగా పెట్టేవాడినే. కానీ దీని వెనకాల ఒక 5-6 డైటీషియన్ ఉన్నారు. వాళ్ళందరూ రీసెర్చ్ చేసి వీళ్ళకి ఈ డైట్ పెట్టండి, ఈ డైట్ పెట్టండి విత్ సర్టిఫికేట్. వాళ్ళు విత్ సర్టిఫికేట్తో మెడికల్ బ్యాక్గ్రౌండ్తో వీళ్ళందరూ కలిసి ఇంకొక డాక్టర్ని కలిసి ఏం చేద్దాం అంటే వాళ్ళ ప్రకారం పైకి కనిపించింది నేను, ఎందుకంటే 2017 నుంచి వంటలు చేసేస్తున్నాను కాబట్టి పైకి కనిపించింది నేను మాత్రం డాక్టర్ గారు మీరు ఏదో తీసేయమంటారు నేను అన్నమాట. వాళ్ళ సమక్షంలోనే ఇప్పుడు చాలా మందికి మన ఫుడ్ వెళ్తుంది, ఇతర జిల్లాలు వెళ్తుంది, ఇతర రాష్ట్రాలు వెళ్తుంది. వాళ్ళ డాక్టర్లకు చెప్పి ట్యాబ్లెట్ తీయాలా లేదా అని ఆలోచించి మీరు కూడా చెక్ చేసుకొని, ఎందుకంటే ఎక్కడికక్కడ షుగర్ మిషన్ వచ్చినాయి కాబట్టి ఎక్కడైతే వీళ్ళకి వీళ్ళందరూ ఉన్నారు. పైకి నేను ఏదో కనిపిస్తున్నాను వచ్చి పక్కన కూర్చున్నాను నేను అంతే. కానీ నేను మాత్రం షుగర్ ట్యాబ్లెట్లు అది తీసేయండి ఇది తీసేయండి అని నేను చెప్పకూడదు, నేను చెప్పను కూడా. ఓకేనా? అది ఒకసారి కన్సిడర్ చేసుకుని నేను మాట్లాడితే డాక్టర్ లేదు మీరు శుభ్రంగా ఆరోగ్యం ఏ విధంగా బాగుంటాలి, ఏ ఫుడ్ తింటే బాగుంటుంది అనేది వండి చక్కగా పెడుతున్నారు. సో మీ వెనకాతల ఎవరైతే న్యూట్రిషన్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్ని రీసెర్చ్ చేసి వాళ్ళకి ఏ ఫుడ్ మీ దగ్గర నుండి పంపిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అనేది వాళ్ళు చేస్తున్నారు. సో ఏదైనా సరే మరి మన న్యూట్రిషన్సే కదా, మెడిసిన్స్ వద్దు, ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారి ఫుడ్ మీరు తింటే చాలు. కానీ తిండి అదైతే మంచిగానే పంపిస్తున్నారు సార్ వాళ్ళు. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ బాగుందా? బాగుంది, ఫుడ్ బాగుంది, అంత బాగుంది. కాకపోతే మనకు మన తిండి అలవాటు పడ్డది కాబట్టి కొంచెం అలవాటు కావాలి. ఇంకా తిండి రోజు ఐటమ్ మంచిగానే పంపిస్తున్నారా? ఏంటేంటి తింటున్నారు మీరు ఈ మధ్య? ఏం తిన్నారు? సార్ పంపించిన ఐటమ్ లో మీకు బాగా నచ్చింది? ఇడ్లీ, వడ, బోండాలు, దోశ, ఫస్ట్ రోజు పొంగల్లా పంపించిండ్రు, ఉప్మా పంపించిండ్రు, ఇట్లా రకరకాలు వస్తున్నాయండి. ఇంకా నాన్ వెజ్ పంపించలేదు అంటే కూరగాయలు అన్ని రకాల కూరగాయలు వేసి పన్నీర్ కానీ వేరే కూర, పన్నీర్ చాలా బాగుంటుంది కదా, అది సలాడ్ కానీ సూప్ కానీ ఇవన్నీ పంపిస్తున్నారు. అవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ మనకు దానికి చేసుకోవాలి, మనం అడ్జస్ట్ కావాలి. కానీ ఫుడ్ టేస్ట్గా ఉందా లేదా? ఈ రోజు బాగున్నది. అంటే నాన్ వెజ్ ఏదో ఇచ్చినట్టున్నారు. ఇది 2015 నుంచి నేను ట్రై చేస్తున్నాను. మేము గారెలు అంటాం, చిల్లి గారెలు అంటాం, ఇక్కడ వడ అంటారు. చేస్తున్నాను కానీ గట్టిగా ఉంటుంది అది. కానీ ఈరోజు 2 నెలల నుంచి ట్రై చేశాను, కరెక్ట్గా 4:30 వచ్చింది నాకు మెత్తగా. అంటే మన గారె ఎలా ఉంటుంది, న్యాచురల్గా గారె ఇస్తే మెత్తగా ఉంటుంది. అది ఈ రోజు ఫైనల్ అయింది. ఎంత ఆనందం అంటే ఈ రోజు నాకు అందరూ ఫోన్ పట్టాను, నాకు గారె ఉంది, నాకు వేస్తారా అని ఫోన్ చేస్తున్నారు. లేదా లేదు, మీ అందరూ ఆశీస్సులతో గారె కూడా వచ్చేసింది. సూపర్. సార్ మీకు నచ్చిందా ఫుడ్? తింటున్నారు శుభ్రంగా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఫుడ్ చక్కగా తింటూ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేసి బీపీ, షుగర్, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ పోయి ఇంకా యాక్టివ్గా పరిగెత్తాలని కోరుకుంటున్నాను నేను. ఓకేనా? మీది కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది, ఇంకా సౌండ్ కానీ ఏమి ఉండదు, మీరు కూడా ఫుల్ సార్లు యాక్టివ్ అయిపోతారు. థ్యాంక్ యూ మా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే అందరికీ ఫుడ్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉండాలి జనాలు, ఇంకా ఫుడ్ అందరికీ ఇస్తూనే ఉండాలి. మీ చేతి వంట అందరూ తినాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆహారం మీది, ఆరోగ్యం మాది. సో చూసారు కదా, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏజ్తో సంబంధం లేదు, ఎలాంటి డిసీజ్ అయినా సరే ఖచ్చితంగా ముందు ఆరోగ్య డైట్ని విజిట్ చేయండి. మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాటికి చెక్ పెట్టేసేయండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.